ప్రదీప్ మెహ్రా. ఇతని గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది. కానీ ఈ ప్రదీప్ మెహ్రా నుండి మన పిల్లలు నేర్చుకోవాల్సిందేమిటి? స్కూలుకు ఏసీ బస్సు, అడిగిన వెంటనే షూజు, కోరిన సీట్ రాకపోయినా డొనేషన్ సీటు, ఉద్యోగానికి తెలిసిన మిత్రుడి కంపెనీలో రికమెండేషన్. పిల్లలు వారి శక్తి వారు ఎప్పుడు తెలుసుకోవాలి? కుటుంబానికి, సమాజానికి శక్తిగా ఎప్పుడు నిలబడాలి? కష్టాలను ఎదుర్కొనడము, ప్రతికూలతను జయించడము జీవితమే అని ఎప్పుడు తెలుసుకోవాలి? పిల్లల్ని గారాం చేసి బొత్తిగా బలహీనలను చేస్తున్నామా? నోయిడాలో అర్ధరాత్రి 10 కిలోమీటర్లు పరిగెడుతూ యువతకు సందేశం ఇచ్చిన ప్రదీప్ మెహ్రా నుండి మన పిల్లలు నేర్చుకోవాల్సిందేమిటి? ముందు ప్రదీప్ మెహ్రా గురించి తెలుసుకుని మళ్ళీ మన పిల్లలకు దగ్గరకు వద్దాం. మొన్నటి శనివారం రోజు అర్ధరాత్రి ఢిల్లీ సమీపంలో ఉండే నోయిడా సినిమా దర్శకుడు వినోద్ కాప్రీ తన కారులో వెళ్తుంటే ఒక యువకుడు బ్యాక్ ప్యాక్తో పరిగెడుతూ వెళ్తున్నాడు. అయితే అతడు అర్జెంటు పని మీద పరిగెడుతున్నట్టుగా లేడు, ఒక వ్యాయామంగా పరిగెడుతున్నట్టు ఉన్నాడు. వినోద్ కాప్రీకి ఆశ్చర్యం వేసింది. ఈ టైంలో ఈ కుర్రాడు ఎందుకు పరిగెడుతున్నాడు అని. కారులో అతన్నే ఫాలో అవుతూ అద్దం దించి మాట్లాడుతూ అదంతా వీడియో రికార్డ్ చేశాడు. ఎందుకు పరిగెడుతున్నావు? వ్యాయామం కోసం. ఈ టైంలోనే ఎందుకు? నేను మెక్డొనాల్డ్స్లో పనిచేస్తున్నాను, వ్యాయామానికి టైం ఉండదు, అందుకని ఇలా రాత్రి డ్యూటీ అయ్యాక పరిగెడుతూ నా రూమ్కు చేరుకుంటాను. నీ రూమ్ ఎంత దూరం? 10 కిలోమీటర్లు ఉంటుంది. అంత దూరమా? కారెక్కు, దింపుతాను. వద్దు, నా ప్రాక్టీస్ పోతుంది అన్నాడు. ఇంతకీ ఎందుకు వ్యాయామం? ఆర్మీలో చేరడానికి. ఆ సమాధానంతో వినోద్ కాప్రీకి ఎంతో ఇంప్రెస్ అయింది. ఇంతకీ ఆ అబ్బాయి పేరు ప్రదీప్ మెహ్రా. వయస్సు 19 సంవత్సరాలు. ఊరు ఉత్తరాఖండ్, ఆల్మోరా. నోయిడాలోని బరోలాలో తన అన్న పంకజ్తో కలిసి రూమ్లో ఉంటున్నాడు. తల్లి సొంత ఊర్లో జబ్బుపడి ఆసుపత్రిలో ఉంది. తండ్రి ఆమెకు తోడుగా ఉన్నాడు. అన్నదమ్ములు నగరానికి వచ్చి కష్టపడుతున్నారు. ప్రదీప్కు ఆర్మీలో చేరాలని కోరిక. ఆలోపు బతకడానికి నోయిడా సెక్టార్ 16లో ఉండే మెక్డొనాల్డ్స్లో చేరాడు. ఉదయం నుండి రాత్రి వరకు డ్యూటీ, మళ్ళీ వంట పని. వీటి వల్ల వ్యాయామానికి టైం ఉండదు. అందువల్ల ప్రతిరోజు డ్యూటీ అయ్యాక రాత్రి 10:40కి బ్యాక్ ప్యాక్ తగిలించుకొని బరోలా వరకు పరుగు పెడతాడు. కనీసం కలిసి భోంచేద్దాం రా అని వినోద్ కాప్రీ అడిగితే ప్రదీప్ మెహ్రా చెప్పిన జవాబు, వద్దు, రూమ్లో అన్నయ్య ఎదురు చూస్తుంటాడు, నేను వెళ్ళి వండకపోతే పస్తు ఉండాల్సి వస్తుంది, వాడికి నైట్ డ్యూటీ అన్నాడు. వినోద్ కాప్రీ ఆ వీడియోను ఆదివారం ట్విట్టర్లో పోస్ట్ చేస్తే గంటల వ్యవధిలో 40 లక్షల మంది చూశారు. ప్రదీప్ను ప్రశంసలతో, దీవెనలతో ముంచెత్తారు. ఆర్మీ నుండి రైటర్ అయిన ఒక ఉన్నతాధికారి ప్రదీప్ ఆర్మీలో చేరడానికి తాను ట్రైనింగ్ ఇప్పిస్తానన్నాడు. ఒక సినిమా నిర్మాత వెంటనే ప్యూమా నుంచి బూట్లు, బ్యాగు పంపించాడు. ఆనంద్ మహీంద్రా అయితే ఇలాంటి వాళ్లే నా సోమవారం రోజును ఉత్సాహంగా మొదలెట్టిన వారు అని ట్వీట్ చేశాడు. ఈ కాలపు పిల్లలు ఇతన్ని చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది అన్నారు. ఎందరో. నిజం, తప్పక నేర్చుకోవాల్సింది ఉంది. ప్రదీప్ మెహ్రా నుండి మన పిల్లలు నేర్చుకోవాల్సింది ఏమిటి? లక్ష్యం కలిగి ఉండడం. ప్రదీప్ మెహ్రాకు ఒక లక్ష్యం ఉంది. తనకేం కావాలో అతడు నిశ్చయించుకున్నాడు. కానీ అందుకు ఎన్నో ఆటంకాలు, బాధ్యతలు అడ్డుగా నిలిచి ఉన్నాయి. వాటిని తృణీకరించకుండా, నిర్లక్ష్యం చేయకుండా ఆ లక్ష్యాన్ని చేరుకోవాలని అతడు నిర్ణయించుకున్నాడు. చిత్తశుద్ధి. లక్ష్యం కలిగి ఉండటమే కాదు, దాన్ని చేరుకునే చిత్తశుద్ధి కూడా ఉండాలి. ప్రదీప్ తన రొటీన్ని ఏ మాత్రం మార్చుకోవడం లేదు. ఉదయాన్నే లేచి వంట, మళ్ళీ రాత్రి రూమ్కు వెళ్ళి వంట, మధ్యలో డ్యూటీ, ఇవన్నీ చేస్తూ పరుగు. రోజు రాత్రిలో అతడు పరిగెడుతుంటే ఎందరో లిఫ్ట్ ఇస్తామని అడుగుతారు. ఈ ఒక్కరోజు బండెక్కుదాం అని అనుకోకుండా పరిగెడుతున్నాడు. దర్శకుడు వినోద్ కాప్రీ అడిగినా అతడు కారు ఎక్కలేదు. 3. కుటుంబం ముఖ్యం. ప్రదీప్కు కుటుంబం ముఖ్యం అనే బాధ్యత ఉంది. కుటుంబం పట్ల ఎంతో ప్రేమ ఉంది. అన్న పట్ల అనురాగం ఉంది. అన్న పస్తు ఉండకుండా త్వరగా వెళ్ళి వంట చేయాలని ఉంది. ఆర్మీలో చేరి కుటుంబాన్ని ఆదుకోవాలని ఉంది. ఈ దృష్టి ముఖ్యం. 4. ఆకర్షణలకు లొంగకపోవడం. గత 24 గంటల్లో ప్రదీప్ స్టార్ అయిపోయాడు. ఎన్నో ఫోన్లు వస్తున్నాయి, మీడియా వెంట పడుతుంది. ప్రదీప్ వయసున్న కుర్రాళ్ళు తబ్బిబ్బయ్యి ఆ ఊపులో కొట్టుకుపోవచ్చు, కానీ నన్ను డిస్టర్బ్ చేయకండి అని, నా పని నన్ను చేసుకోనివ్వండి అన్నాడు ప్రదీప్.
కష్టే ఫలి. మిడ్ నైట్ రన్నర్గా కొత్త హోదా పొందాక నువ్వు ఇచ్చే సందేశం అని అడిగితే కష్టపడాలి, కష్టపడితే లోకం తల వంచుతుంది అని జవాబు చెప్పాడు. పిల్లలను పూర్తి కంఫర్ట్ జోన్లో పెట్టాలని తల్లిదండ్రులు ఆరాటపడడంలో తప్పులేదు. కానీ సవాళ్లను ఎదుర్కొని ఎదురు దెబ్బలను తట్టుకొని ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకుని విలువలు కోల్పోకుండా కష్టపడి పైకి రావాలని పిల్లలకు చెప్పడానికి ప్రదీప్ మెహ్రాకు మించిన సజీవ ఉదాహరణ లేదు. థ్యాంక్ యూ. మీ పద్మజ.